కోతుల్ని రూప్సే గారు మాట్లాడాలని మనం కష్టపడి గెలిపించుకున్న మన ప్రతిమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే గారు మొట్టమొదటిసారిగా మన ఊరికి వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం. మన పాకాల ఊరు ప్రజల తరపున నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాను. విషయం ఏంటంటే సార్కు మేము సమస్యలు చెప్పుకోవడానికి ఎక్కువ చెప్పుకుంటాం కాబట్టి సార్ కూడా మన్నించాలా. మేము కష్టపడి మాకు లేపించి గెలిపించుకున్నాము. ఆ విషయం మేము ఇంత కూడా వెనుక ముందు ఆడకుండా పైసలు అది పార్టీ పైసలు వస్తేనే మేము ఖర్చు పెడతామనే ఉద్దేశం కూడా లేకుండా మా శాయశక్తులతోటి గట్టి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా సార్ కూడా ఓట్లు వేసిన తర్వాత మా ఊరు రిజల్ట్ చూసి కూడా అది పక్కా గుర్తుంచుకుంటారు. ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా ఇప్పుడు స్థానికంగా మా వాస్తవులు జడ్పీటీసీ గారు కూడా ఇప్పుడు మాతోటి ఉన్నారు, ఎంపీటీసీ మాతోటి ఉన్నారు, మిగతా మా సర్పంచ్ సాబ్ కూడా మాతోటి ఉన్నారు. ఇప్పుడు మాకంతా ఏం లేదు టెన్షన్ ఎక్కువ, కాకపోతే ఇక వన్ సైడే ఉంటుంది. ఎందుకంటే మా ఊరు కొద్దిగా ఇంటీరియర్ ఏరియా మా ఊరు కాబట్టి మేము ఎక్కువ శాతం డెవలప్మెంట్ కావడానికి ఆశిస్తాం. కాబట్టి మాకు మొట్టమొదటి ఇదొక రోడ్డు సార్కు మొన్న చెప్తే అన్నారు. కానీ ఎందుకంటే మేము సమస్య గురించి ఒక సమస్యకు 10 సార్లు అడిగేటోళ్ళమే సార్. అందుకని మా విషయం ఇప్పుడు ఈ సమస్య ఊర్లో చాలా సమస్యలు, ఒక చెరువు డెవలప్మెంట్ ఉంది, ఆ తర్వాత పోడు భూముల ఇష్యూ ఉంది, రోడ్లు ఉన్నాయి, ఏ చేసేటి మీరు మొట్టమొదటిసారిగా 2 लाख సిసి రోడ్ ఇచ్చిర్రు, ఇక్కడనే చేసినాం సార్. ఇది మీకు ఇచ్చింది సంతోషం. కనీసం డెవలప్మెంట్ చేసిర్రు. ఆ విధంగా ఉంటారు, అందరికీ సామాజికంగా మంచిగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఆశతోటి ఉన్నాం సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్లో మా ఊరిది సత్తా ఏందో మేము చూపిస్తాం. యువకులు మా తోటి ఉన్న నాయకులు మా కన్నా పెద్దోళ్ళు మాకు మంచి హ్యాండ్గా ఉంటారు. అందరం కలిసిమెలిసి ఈ ఎలక్షన్లో మేము మంచి మెజార్టీ ఇస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారిగా పాకాల గ్రామానికి మన ఎమ్మెల్యే రావడం మనకు చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క కార్యక్రమం సారెంబడ వచ్చేసిన మన పార్టీ ప్రెసిడెంట్ రవి గారికి, ఎర్రన్న గారికి, భాస్కర్ అన్న గారికి, సిరికొండ సొసైటీ చైర్మన్కు, మళ్ళీ స్థానిక ఎంపీటీసీకి బాలరాజన్నయ్య గారికి, రూప్సింగ్ గారికి, మా గ్రామ విడిసి అందరికీ, మా అక్క చెల్లెళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. సార్ మా నిజామాబాద్లో లాస్ట్ బార్డర్లో ఏమన్నా మీరు వచ్చిన సైడ్ 2.5 కిలోమీటర్ రోడ్ ఆగింది సార్. అదొకటి, మళ్ళీ ఇంద్రాయణ నీళ్ళు
మళ్ళీ రింగ్ రోడ్ కూడా ఒక 4 కోట్లతో శాంక్షన్ అయింది సార్. ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది. అది కొద్దిగా మీరు సహకరించగలరని. ఈ పాకాల రింగ్ రోడ్ ఒకటి శాంక్షన్ అయింది సార్. అంటే ఫారెస్ట్ వల్ల ఆగింది. తాండాల రింగ్ రోడ్ శాంక్షన్ అయింది సార్. ఇది ఒక 2.5 కిలోమీటర్ ఉంది సార్. ఈ 2.5 కిలోమీటర్ అయిపోయింది అనుకో. కామారెడ్డి నుంచి వేములవాడకు బస్సు వేసుకోవచ్చు సార్. వేములవాడ వరకు కామారెడ్డి వేములవాడ. మరియు కాంగ్రెస్ అంటేనే బంజారా, బంజారా అంటేనే కాంగ్రెస్. మా ఎస్టీ సోదరులు అందరూ కాంగ్రెస్ వైపు ఒక ముగ్గు చెప్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఇందిరామ పీరియడ్ నుంచి ఎప్పుడెప్పుడు రాజశేఖర పీరియడ్ నుంచి కూడా సార్ పొడి భూముల సమస్య కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో అవుతుంది. కాబట్టి అందరూ మీకు అండగా ఉండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా మీకు అత్యధిక మెజార్టీ చూపెడతామని మండలం నుంచి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ నమస్కారం. గర్వకారణంగా ఉంది నాకు. మా కార్యకర్తలు ఇక్కడ చాలా కష్టపడ్డారు సార్. ఇక్కడనే కాదు, మన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఇక్కడ చాలా కార్యకర్తలు కష్టపడ్డారు సార్. ఇక్కడ మన నియోజకవర్గంలోనే సార్. మీరు మా ఊరికి కొంచెం గుర్తుపెట్టుకొని ఇక్కడ మా రోడ్ సమస్యలు బాగుంది సార్. ఇంకోటి పోడు భూమి వ్యవస్థ, పోడు భూమి పట్టాలది ఒకటి సార్. ఇంకోటి చాలా మంది ఇక్కడ ఏంటంటే నిరుపేదలు ఉన్నారు సార్. వాళ్ళకి ఇల్లు లేవు చాలా మందికి. నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మా ఊరికి అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు సార్. మా ఊరు నుంచి చాలా మంది ఇక్కడ నుంచి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, కానీ ఇప్పటికీ కూడా ఇక్కడ అనేది డెవలప్మెంట్ లేదు సార్. మీరు చెయ్యాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. ఇది ఒక్కటే సార్ నా విన్నపం. ఏంటంటే నేను చాలా మంది నుంచి నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ చాలా మందికి ఇల్లు లేవు సార్. ఇంకోటి ఏంటంటే రోడ్డు వ్యవస్థ అనేది సరిగ్గా లేదు సార్. వర్షం పడిందంటే సార్ గుట్టల వాటర్ మొత్తం కిందికి వస్తుంది సార్. అదొకటి కొంచెం వ్యవస్థ అనేది మీరు చూడాలి సార్. మా ఊరికి కొంచెం మీరు మీ ఫండ్స్ నుంచి మంజూరు చేసి మా ఊరిని డెవలప్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. టీడీపీకి అని చెప్పేసి అక్కడ పోచారంలో ఒకే ఒక్క ఓటు కాంగ్రెస్కి అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఒక పేపర్లో వచ్చిన ఘటన. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక తాటి మీద ఉన్న గ్రామం ఇది. అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకొని కలిసిమెలిసి ఉండే గ్రామం ఇది. మరి అలాంటి గ్రామంలో మొన్నటి ఎలక్షన్లో మనం ఎంత అనుకున్నామో 240 మెజార్టీ ఇచ్చి ఎక్కువ నేను కూడా ఇక్కడ తిరగలేకపోయినా మన వాళ్ళే అంటే 3 మండలాలు సార్ నాకు మాకు అప్పచెట్లో మేము ఒక టీమ్గా ఏర్పడి తిరగవలసిన సందర్భంలో ఇది మన గ్రామం కాబట్టి మనమందరం మీరందరూ ఉమ్మడిగా మెజార్టీ ఇచ్చి గెలిపించిన మన కార్యకర్తలందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున తలవంచి నమస్కారం చేస్తున్నాను. అయితే మొట్టమొదటిసారి మన గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మనమందరం పెద్ద కాకుండా చిన్న స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు వెంబట వచ్చిన మన స్థానిక మండల పార్టీ అధ్యక్షులు బాకరం రవి గారు, ఎర్రన్న గారు, మన గంగారెడ్డి గారు చైర్మన్, భాస్కర్ రెడ్డి గారు మరియు మా ఎంపీటీసీ లింగం పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఈ సమస్య అంటేనే పాకాలంటే సమస్య అనుకున్నాము. మీ అందరు మీలాంటి పెద్దల సాయం వల్ల కొద్ది సమస్య పరిష్కరించగలిగినాము. అయితే మా చిరకాల వాంఛ ఈ గ్రామానికి చెరువు చేసినాము, కొద్దిగా హైట్ పెంచాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మా తాతలు ఒక 72-62 మధ్యలో ఆ రోజులలో హైకోర్టులో కొట్లాడినాము. మాకు మా తాతల పేరున అక్కడ బయలూరు అనే విలేజ్ ఉండేది, దాంట్లో భూములు ఉండేవి. ఇక్కడ ఈ గ్రామం ఏదైతే ఉందో ఇది వ్యవసాయ గ్రామం కాదు, పశువులు పోషణ కోసం వచ్చిన గ్రామం ఇది. అక్కడ ఆ పట్టల భూములన్నీ ఫారెస్ట్ వాళ్ళు మాకు 34 సర్వే నెంబర్లో కొద్దిగా ఒక 8 మందికి పట్టలు ఇచ్చేసి మిగతా భూములంతా జనసంచారం లేదు, ఈ పశువులు మేపడానికి పనికి వస్తుందని చెప్పేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
దాని విషయంలో అప్పుడు మా వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి 1 సంవత్సరము పంట పండించుకున్న తర్వాత అప్పటికి మన వాళ్ళకి స్తోమత లేక ఆ భూములు అట్లే ఉండిపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని విషయంలో కొట్లాడుతూనే ఉన్నాము. మొన్నటి వరకు కూడా కలెక్టర్ ద్వారా అవన్నీ చేసినాము. కానీ ఇక గత ప్రభుత్వంలో నాయకులు మాకు సహకరించక స్థానిక జడ్పీటీసీ, నేను, మా ఎంపీటీసీ వాళ్ళు మేమంతా నోటిగానే చేసినాము. కానీ మాకు పూర్తి సహకారం అందలేదు. ఒకవేళ అందితే అది అయిపోయేది. అదే ఇప్పుడు మీరు CCFలో ఆగి ఉంది. ఇప్పుడు మీరు దీన్ని కొద్దిగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి వాళ్ళకు 1 ఎకరం 2 ఎకరాలు వచ్చినట్టుగా చేస్తే ఈ గ్రామం వాళ్ళు వేరే ఏం లేదు ఇక్కడ ఉపాధి అది చేస్తే మా తాతల ఆత్మకు శాంతి కలుగుతుంది. మేము వచ్చిన కాలంలో ఇదో సాధించినాము అనే ఘనత మాకు ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగి ఉన్నాయి. దీనికి కోసం కొద్దిగా ప్రత్యేక ఇక్కడే కాదు ఎక్కడైనా ఎస్టీ తాండాలలో ఫారెస్ట్ కొద్దిగా అడ్డంకులు వస్తున్నాయి. కొద్దిగా మీరు దీనికి కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ వహించేసి ఈ తాండాల అభివృద్ధికి మీరు తోడ్పడగలని చెప్పేసి కోరుకుంటూ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై హింద్. మరి ఎలక్షన్లో భాగంగా మరి ఆ రోజు మనం తుంపెల్లికి చాలా కొంచెం టైం అయిపోయింది. అప్పటికి ఇంకా 4-5 గ్రామాలు ఉండే. ఇక్కడ గ్రామస్తులు చాలామంది అన్నారు, సార్ మీరు రావాలి సార్ అంటే నిజంగా అక్కడ టైం లేకున్నా కానీ మరి ఒకవేళ ఇక్కడ సార్ ఆ రోజు వచ్చే పరిస్థితి లేకున్నా కానీ మీరందరూ కూడా దయచేసి మీ అందరు కూడా చిన్న గ్రామం అయినప్పటికీ 540 ఓట్లు ఉన్నప్పటికీ కూడా 242 ఓట్ల లీడ్ ఇచ్చారు. దానికి మీ అందరికీ కూడా మేము ఒక మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అదేవిధంగా కూడా ఈరోజు మరి అన్న చెప్పినట్టుగా 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు ఈ సిరికొండ మండలంలో మనకు పాకాలకు ఒకే ఓటు టీడీపీ పడ్డది. టీడీపీకి ఒకటే ఓటు. కాబట్టి మరి ఈరోజు మీరు ఏదైనా అనుకుంటే మరి సరే మొన్న కొంతమంది ఉన్నా కానీ ఇప్పుడు మన స్థానిక జడ్పీటీసీ కావచ్చు, మన బాలకృష్ణ కావచ్చు, మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చారు. కాబట్టి ఇక్కడ మిగతా పార్టీలు లేకుండా దయచేసి మన పార్లమెంట్ అభ్యర్థికి ఇక్కడ కూడా పూర్తిగా 100% ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకు కొంచెం ఇక్కడ సమస్యలు ఉన్నాయి, చాలా పూడి సమస్యలు కావచ్చు. ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవులు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈరోజు మరి రేపు కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం చాలా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ 17 మంది పార్లమెంట్ అభ్యర్థులలో జీవన్ అనే నెంబర్ 1. ఎందుకోసం అంటే మనం ఆ రోజు మన నిజామాబాద్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంచి కీలకమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఇస్తున్నాడు అంటే ఇలా మనకు. ఎందుకంటే ఈ ముగ్గురు అభ్యర్థులను చూసుకుంటే వాళ్ళ ఇద్దరికన్నా అందనంత ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మనము మరి అలాంటి వ్యక్తి మన పార్లమెంట్ పరిధిలో ఉండడం అది నిజంగా మన గర్వకారణం. దానికి మన ఎమ్మెల్యే గారికి తోడు ఉంటే మనం ఇంకా అభివృద్ధి చాలా ముందు ఉంటుంది. మరి సెంటర్లో అలాంటి నాయకుడిని మనం గెలుచుకుంటే ఇలాంటి మీకు సెంటర్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ కావచ్చు, చాలా సమస్యలు ఉంటాయి. అదే సార్ దృష్టికి ఒక 2 నిమిషాలు సార్తో మాట్లాడతాడు. కాబట్టి మీకు చాలా ఇక్కడ ఉన్నటువంటి మీ పాకలే కాదు, పందిమడి కావచ్చు, తాటిపల్లి కావచ్చు, ఇక్కడ ఏవైతే ఫారెస్ట్ ఉంటాయో వాటన్నిటి కూడా మన ఎంపీ గారి సహకారం ఉండాలని ఉంటుంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులు మొత్తం టోటల్ సంబంధించింది వన్ సైడ్గా అంటే వన్ సైడ్గా ఉన్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేస్తే మరి మన సార్ కూడా అంటే వాస్తవంగా మనం ఇక్కడ పడ్డ ఓటంతా కూడా మన ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అక్కడ సార్ చెప్పించినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి మనమందరం కూడా మొన్న ఎట్లయితే కష్టపడ్డామో మీకు రాకున్నప్పటికీ కూడా వచ్చినాం. మరి ఇక్కడ వన్ సైడ్గా వేస్తే నేను మీ అందరికీ సార్కు రిక్వెస్ట్ చెప్తున్నాను, మొట్టమొదటిసారిగా మన మండలంలో మళ్ళొకసారి ఆ ఎంపీ గెలిచిన తర్వాత సార్ని డైరెక్ట్ ఇక్కడికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యేగా తీసుకొస్తారు. ఎందుకోసం అంటే మీకు సమస్యలు ఉంటాయి. కాబట్టి గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఎంపీ గారి నిధులు, సార్ నిధులు ఇక్కడ మీ పాకల గ్రామానికి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. దయచేసి మీరందరూ కూడా మరి గతంలో వేసినట్టు కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్తున్నాను. మరి ఇవాళ చూస్తే బీజేపీ పార్టీ మరి మీరు ముఖ్యంగా మీరు గిరిజనులు ఇలా బీజేపీ పార్టీ వస్తే ఈ గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు చాలా తీవ్రంగా నష్టపోయింది మనమే. ఎందుకోసం అంటే వాళ్ళు 400 అంటారు, దాన్ని మనం అర్థం చేసుకోవాలా. కొంతమంది యువకులు నిజంగా వాళ్ళు మతంలో వాళ్ళు చెప్తారు, ఆ మతంలో మనము దయచేసి మోసపోవద్దు. కేవలం దేవుడు అనేది ఇలా మేము శనివారం ఉన్నాం, మేము కూడా టెంపుల్ పోయినాం, ప్రతిరోజు పోతాం. చాలా మంది ఫోన్లు కూడా జై శ్రీరామ్ అంటారు, అది అంటే దొంగ భక్తి. శ్రీరాముడు అన్నోడే
దేశభక్తులు కాదు, జై శ్రీరామ్ అన్నోళ్ళే బీజేపీ వాళ్ళు కాదు, అందరు ఉంటారు. కాబట్టి కేవలం ఈ అరవింద్ ఏమో మోడీ మీద ఆధారపడ్డాడు, మోడీ ఏమో రాముడి మీద ఆధారపడ్డాడు. అంటే గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ ఫలాన్ని అభివృద్ధి చేసినామన్నది అక్కడ మోడీ చెప్పాడు, నేను ఈ పార్లమెంట్ పరిధిలో ఇది చేసినా చెప్పి మోడీ చెప్పాడు. కేవలం మాయలు మాటలు చెప్పేసి వీళ్ళు గడుపుతారు. కాబట్టి దయచేసి ఇది రాజకీయంలో అలాంటివి ఉండద్దు, మంచి వ్యక్తిని ఎన్నుకోవాలా. మరి మరొకసారి జీవన్ రెడ్డి గారికి మనమందరం కూడా మంచి మెజారిటీ ఇద్దాం సిరికొండ మండలంలో. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పాకాల గ్రామానికి నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అది కూడా మిట్ట మధ్యాహ్నం రావడం జరిగింది. మీరందరూ కూడా పనులలో బిజీ ఉన్నారు నాకు తెలుసు. అయితే పొద్దున్నే వెళ్ళాం కానీ ఇక మధ్యాహ్నం ఇక్కడ చీవన్పల్లి పందిమడుగు ఆగి ఇట్లా వస్తున్నాము. సో ఈ గ్రామానికి రావడం చాలా సంతోషకరం. నాతో పాటు వచ్చినటువంటి మన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి గారికి, ఎర్రన్న గారికి, భాస్కర్ రెడ్డి గారికి, గంగారెడ్డి గారికి, అదేవిధంగా మీ గ్రామస్తుడు పెద్దలు మాన్సింగ్ జెడ్పీటీసీ గారికి, మరి అదేవిధంగా మన జిల్లా ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు గారికి, మోదీ రూప్ సింగ్, ఈ మా గ్రామ పెద్దలకు కూడా వీడీసీ సభ్యులకు దేవిదాస్ గారికి, బాలు గారికి, ఈశ్వర్ గారికి, రవి గారికి, మైపాల్ గారికి, అదేవిధంగా మురారి గారికి, సంతోష్ గారికి, నవీన్ గారికి, రాజు, వీళ్ళందరూ వీడీసీ సభ్యులు వారికి, నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు పేరు పేరున, మరీ ముఖ్యంగా మీ గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మల అక్కలందరూ కూడా నమస్కారాలు. నేను పాకాలకు లాస్ట్ ఎలక్షన్స్ కంటే ముందు ఇక్కడ తీజ్ పండుగలో వచ్చిన. అప్పుడు మీ అందరితో కలిసి ఆ తీజ్ పండుగను పండుగలో పాల్గొని ఇక్కడ పిల్లలందరూ కూడా మరి కొత్త డ్రెస్లు వేసుకొని ఒక పండుగ వాతావరణం ఉండింది, దాంట్లో పాల్గొని అక్కడ దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ రోజు మీ గ్రామస్తురాలైన మాలవతి పూర్ణ కూడా ఆ రోజు ఉండే, కలిసి మేము తీజ్ పండుగలో పాల్గొన్నాం. తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలలో ఏంటంటే 10 గంటల వరకే ప్రచారం చేయొచ్చు. అయితే ఆ రోజు అనుకోకుండా లేట్ అయింది, తుంపల్లి వరకు వచ్చాం. మరి ఇక్కడ ఇంకా 4-5 గ్రామాలు పోయేది ఉండే, మరి ఇబ్బంది అవుతుంది. మన పాకాల మొన్ననే ఒక 15 రోజుల కింద వెళ్ళినాం. మరి వాళ్ళకి కొంచెం చెప్పండి, వీలైతే మళ్ళీ నేను ఈ ఎన్నికల ముందు కూడా ఒక రోజు ముందు ఉంటుంది కదా, మరి మైకు ఇవన్నీ లేకుండా కూడా వీలైతే నేను వస్తానని చెప్పాను, అది కూడా వీలు కాలే. మరి పెద్దలు బాలరాజు గారికి వీళ్ళందరూ చెప్పినాం, కొంచెం మళ్ళీ వస్తాను, కొంచెం ఏం అనుకోవద్దని చెప్పి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం వల్ల మరి మీ ఎంత గొప్ప మనసు అంటే, నేను ఎన్నికల్లో రాలేదు, మీకు ఓట్లు అడగలేదు, అయినా కానీ మీ గ్రామంలో ఇంత చిన్న గ్రామం 550-600 ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో 250 మెజారిటీ ఇచ్చిందంటే మీకు చేతులెత్తి నమస్కారాలు. తప్పకుండా ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఇక్కడ చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే జియోగ్రాఫికల్గా ఏంటంటే కొంచెం లొకేషన్ కొంచెం లోపల గుట్టలలో ఉన్నా సరే కొన్ని ఫారెస్ట్ సమస్యలు ఉన్నాయి. అయితే మీకు అందరు కూడా నేను ఒకటే, మీరు నా మీద ఉంచినటువంటి విశ్వాసాన్ని తప్పకుండా మీకు నమ్మకంగా అన్ని విధాలుగా నేను అండగా ఉంటాను. తప్పకుండా ఈ రోడ్డు విషయం కూడా రూప్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా నాతో 2-3 సార్లు కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు నేను తీజ్ పండుగలు వచ్చినప్పుడు కూడా చర్చించడం జరిగింది. అది దాంట్లో అది రోడ్డు శాంక్షన్ అయింది, మళ్ళీ వాపసు పోయింది. మళ్ళీ మనము మినిస్టర్ దగ్గరికి పోయి నేను లెటర్ పెట్టి మరి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు మినిస్టర్ శాంక్షన్ చేసేదని. అయితే ఈ కొంచెం అమౌంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైల్స్ కట్టాల్సి ఉంటుంది. ఆ ఫైల్ అంతా కూడా ఇప్పుడు ఆగి ఉంది. అట్లా మనం ఎన్నికల కోడ్ కాగానే ఖచ్చితంగా అవసరం ఉంటే మాన్సింగ్ గారిని, బాలరాజు గారిని వీళ్ళందరినీ తీసుకొని పోయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి ఏది ఉన్నా ఈ రోడ్డు మరి ఖచ్చితంగా ఇక్కడ చేసి పెడతామని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇక్కడ నేను మొన్న గెలిచిన తర్వాత కూడా ఒక సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది, ఒక బోర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత ఇప్పుడు మన ఎస్డిఎఫ్లో కూడా మన టెంపుల్ దగ్గర కూడా ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది. అది ఇంకా మనకు అగ్రిమెంట్ అయిపోతే చాలా అయితే వరకు. సో అంటే ఈ విధంగా పాకాల అనే గ్రామము డెఫినెట్గా నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ గ్రామానికి.
సో ఇప్పుడు మేము అన్నాడు తీసి పండినాడు కూడా అక్కడ ఆ తాండా కూడా పోయినాం. ఆడ పోతే ఒక కట్టెలతో వంతెన ఉండే, దాని మీద కూడా దాటిపోయినాం. అక్కడ కూడా తీసి పండుగలో పాల్గొన్నాం. దాన్ని కూడా ప్రపోజల్ పెట్టించిన బ్రిడ్జ్ కొరకు, దాని ఒకటి అంటే దీని కొరకు. సో ఈ విధంగా అనుకున్న పనులు అవుతాయి. ఇప్పుడు అక్కడ చెల్లెలు చెప్పినట్టు ఇక్కడ అన్నీ కూడా పాత గుడిసెలు అంతా ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి. గతం చెప్పుకుంటా పోతే ఇప్పుడు మీకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, కొంచెం ఆలస్యమైనా మీ దగ్గరకు వచ్చాను, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం, మీ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆ బయలుదేరిది విషయం కూడా అది CCLAలో ఉన్నది అంటున్నారు. దాన్ని కూడా కొంచెం ఫైల్ ఓపెన్ చేయించి మరి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఏం చేయాలో అది చేద్దాం. కొంచెం టైం పట్టచ్చు కానీ డెఫినెట్గా అది కూడా చేయించే బాధ్యత తీసుకుంటాం. మీ పోడు భూముల సమస్య కూడా తీరుస్తాం. ఎట్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఒక గ్రామం సమస్య కాదు, ఇది అన్ని గ్రామాలలో ఉన్నటువంటి సమస్య కాబట్టి దానికి ఇప్పుడు ధరణిలో కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ కబ్జాదారు కానీ ఇప్పుడు అంటే అనుభవదారుడు దాని కాలం కూడా యాడ్ చేస్తూ ఉన్నారు. అవసరం ఉంటే ధరణిని కూడా మార్చి రెవెన్యూ చట్టాన్ని కూడా కొత్తగా తీసుకొచ్చి మీ పోడు భూముల సమస్య కూడా తీరడానికి ప్రభుత్వం సీరియస్గానే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం మళ్ళీ అప్లికేషన్స్ కూడా తీసుకున్నాం. కొన్ని అంటే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ పార్ట్ బిల్ అని కాకుండా పార్ట్ ఏలో ఉన్న పెండింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా చాలా మటుకు క్లియర్గా అయినాయి మనం. సో ఈ విధంగా మీ సమస్యలన్నీ తీరుతాయి. మీకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా అందరికీ మీ పాకాల గ్రామానికి కొంచెం ఎక్కువనే ఇస్తాం ఇండ్లు. సో విడతల వారీగా నాకు తెలిసి 5 ఏళ్లలో ఈ గ్రామంలో నాకు అంటే ఇల్లు లేని పేదవాడు ఉండదని నేను అనుకుంటున్నాను. తప్పకుండా శివాలయంలో ముఖ్యంగా మనం ఇప్పుడే ఆ దేవుని దయతోని మనం అనుకునేది అన్నీ కూడా జరుగుతాయని నేను అనుకుంటాను. అయితే వాళ్ళు మీరు అందరూ కూడా గ్రహించాలా, మనం ఆ రోజు ఎన్నికలు రాకపోయినప్పటికీ మరి చాలా గ్రామాల్లో చెప్పడం జరిగింది. ఈ 6 గ్యారంటీల మీదనే మేము ఓట్లు అడిగినాం. గత 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం పోరాటం చేసిన తర్వాత సోనియా గాంధీ మరి పిల్లలందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి తెలంగాణ ఇచ్చిన తర్వాత మనకు అప్పుడు ధనిక రాష్ట్రం, పైసలు పాజిటివ్ ఉండే, బ్యాంకులో పైసలు ఉండే. మరి కేసీఆర్కి అప్ప చెప్తే కేసీఆర్ మొత్తం 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం దివాళు తీపిచ్చింది. దివాళు తీపిచ్చేసి కాళేశ్వరం పేరు మీద అందులో 1 లక్ష కోట్లు ఏమంటారంటే మన రాజుల పైసా రాళ్లపాలు అన్నట్టు ప్రజల పైసా గంగపాలు చేసేసి ఇలా కాళేశ్వరం పనికిరా కూడా పోయింది. ఇక మిషన్ భగీరథ సంగతి మీకు తెలిసి ఇక నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, అవి తాగడానికి పనికిరావు, అవి స్నానం చేయడానికి కూడా పనికొస్తలేవు, ఇప్పుడు రానే రావు. సో వీళ్ళు ఆడిన ఒక 50,000 కోట్లు ఉన్న ఆస్తి అంతా కూడా మనం అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు మొత్తం 7 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇలా తెలంగాణ అప్పులపాలు చేసేసిండు. వాళ్ళు మాత్రం గడీలు ఫామ్ హౌస్లు అన్నీ నిర్మించుకున్నారు. ఇక్కడ ఇంక్లూడింగ్ మన ఎమ్మెల్యే కూడా అప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పినాం. ఇప్పుడు ఆయన గురించి ఇంకా తక్కువ మాటలు కానీ ఇక్కడ ఒక బంగ్లా, అక్కడ ఒక బంగ్లా, కొడుకు ఒక ఫామ్ హౌస్, రకరకాల ఉన్నాయి. అంటే TRS అట్లా మొత్తం ప్రజలను దోపిడీ చేసి మా తెలంగాణ మొత్తం అధోగతి పాలు చేసారు. మనం ఒక పిలిపించినాం, మీరు కాంగ్రెస్ను గెలిపియండి, మార్పు కోరుకుందాం, ఈ గడిల రాజ్యం వద్దు, ఈ కుటుంబ పాలన వద్దు, మనకు ప్రజాస్వామ్యం ఇందిరమ్మ రాజ్యం కావాలన్నప్పుడు మీరు అందరు కూడా దీవించి మరి నన్ను గెలిపించారు. మళ్ళీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసి మన ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు చెప్పినటువంటి 6 గ్యారంటీలు ఇవాళ 4 నెలలు గడుస్తుంది. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మేము ఆల్రెడీ అమలు పంచాం. మీకు అందరూ కూడా తెలిసి 0 కరెంట్ బిల్ వస్తుంది కదా, కరెంట్ బిల్ 0 అయిపోయింది. సిలిండర్ 500కే వస్తుంది. అదేవిధంగా మీకు RTC బస్సు ఫ్రీ అయింది. మరి అందరు కూడా రేషన్ కార్డులు కూడా అందరికి ఇస్తాం. అంటే వైట్ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఇస్తాం. 10 సంవత్సరాలు ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, పెళ్ళయింది, వాళ్ళ కుటుంబాలు కొత్తగా ఏర్పడ్డాయి. కానీ ఒక్క రోజు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలే గత ప్రభుత్వం. ఇవాళ మేము అప్లికేషన్ తీసుకున్నాం అభయస్థం మన ప్రజాపాలన పేరు మీద. మీకు అందరు కూడా త్వరలోనే వైట్ రేషన్ కార్డు కూడా అందరికి ఇస్తాం. అదేవిధంగా పంటకు రుణమాఫీ అన్నాం, అది కూడా ఆగస్టు 15 లోపల చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. పంటకు 500 రూపాయల గిట్టుబాటు ధర, వరికి ఇప్పుడు 2200 ఇస్తున్నాం, 2250, ఇంకో 500 అంటే 2750 అవుతుంది. ఈ రాబోయే పంట కాలంలో ఇస్తాం. ఇంకొకటి మీకు రైతులకు ముఖ్యంగా చెప్పాలంటే పంట బీమా పథకం ఇవాళ మన వడ్లు రాలిపోయినాయి, వర్షాలు పడ్డాయి, వడగండ్ల వాన పడ్డది, వడ్లు రాలిపోయినాయి. రాలిపోతే మీకు నష్టం జరిగింది. దానికి గతంలో ఇంతకుముందు కేసీఆర్ 10,000 ఇస్తామన్నాడు, ఇవ్వలే. కానీ వాళ్ళ మీకు అందరు కూడా ఎవరైతే వడ్లు రాలిపోయినా వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి మీకు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా అది ఆల్రెడీ అనౌన్స్ చేసిండు. మీ అందరూ కూడా పంటల నష్టం పోయిన వాళ్ళు మన అధికారులు వచ్చిండ్రు, రాసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ కాగానే కోడ్ పోగానే మీకు 10,000 పడతాయి.
అదేవిధంగా ఇంకా నష్టం జరగడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పంట బీమా పథకం లేకపోవడం వల్ల కేసీఆర్ ఏం చేసిందంటే ఈ రైతు బంధు పేరు మీద ఎకరానికి 5,000 ఇచ్చి మొత్తం పంట బీమా తీసేసిండు. ఇప్పుడు ట్రాక్టర్లకు కానీ హార్వెస్టర్లకు కానీ లేకుంటే ఇంకేదైనా పనిముట్లు ఉంటే దానికి కూడా మొత్తం సబ్సిడీ తీసేసిండు. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ తీసేసిండ్రు, ఎరువులకు తీసేసిండ్రు, విత్తనాలకు తీసేసిండ్రు. అట్లా మొత్తం ఉన్న ప్రభుత్వం పరంగా రైతులకు వచ్చే స్కీమ్లన్నీ కూడా ఎత్తేసి రైతు బంధు పేరు మీద అది కూడా ఎవరికి ఇచ్చినా అంటే మొత్తం పెద్ద పెద్ద రైతులు 100 ఎకరాలలో హైదరాబాద్లో ఉండి అంటే గుట్టల పోలరకు లేదంటే ఇప్పుడు ఈ హైవేలో ఏమో భూములు ప్లాట్లు వేసిన కూడా ఇచ్చారు. మీకు అందరికీ కూడా తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే రైతులను ఆదుకుంటాం, తప్పకుండా రైతు భరోసా పేరు మీద 10,000 కాదు 5,000 ఎక్కువ ఇస్తాం, 15,000 ఇస్తాం, కానీ 5 ఎకరాల వరకే ఇస్తాం, చిన్న నిజమైన రైతుకి ఇస్తామని చెప్తున్నాం. అది కూడా కౌలు రైతు కూడా ఇస్తామని చెప్తున్నాం. పంట పండించేవాడే రైతు, భూమి ఉన్నోడు రైతు కాదు. ఇప్పుడు నాకు 100 ఎకరాలు నేను దున్నా పంట పండి కౌలుకి ఇస్తా అనుకుందాం, నాకు అవసరం లేదు నాకు రైతు బంధు. పెట్టుబడి ఎవరు పెడతారు? కౌలు రైతు పెడతాడు. మరి పెట్టుబడి సాయం అన్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి రావాలి కదా. అందుకని కౌలు రైతుకు కూడా 5 ఎకరాల వరకు ఇస్తాం. ఇట్లా ప్రభుత్వం గతంలో ఏం చెప్పిందో ఒక 4 నెలలనే చాలా మటుకు చేసి చూపించింది. గతంలో టీఆర్ఎస్ మీకు ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పొడుగులని మళ్ళీ గుంజుకున్నారు. ఇక పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఒక్క పిల్లగానికి ఉద్యోగం రాలే. గుంటకు నీళ్ళు అన్నారు, ఏడ కెనాలైనా కనబడుతుంది, ఒక భూమికి నీళ్ళు వచ్చినాయా? రాలే. అట్లా చెప్పి 10 ఏళ్ళు అయినాక రుణమాఫీ అన్నారు, అది చేయలే. ఇవాళ మాట్లాడుతున్న ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మాట మారిండు. అరే వచ్చి 3 నెలలు అయింది, నువ్వు మొత్తం అప్పులో చేతికిచ్చినావు, ఇంకొంచెం టైం పడుతుంది. ఇల్లు ఇప్పుడు కొత్త సంసారం ఇల్లు రాయించుకోవడానికి టైం పడుతుంది కదా. అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పినే చేద్దామనే దాంట్లో చాలా మటుకు చేసి పెడుతున్నాము. ఇవాళ ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా మన రాష్ట్రానికి మెరుగుపడుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ పెడతాం. మనం 3 నెలలకే పెట్టినాం ఎన్నికలు ఉన్నాయని చెప్పి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. కొత్త బడ్జెట్ అయినాక డెఫినెట్గా మనకు అన్ని రంగాలలో వస్తాయి. ముఖ్యంగా ఇలా మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గత ఎన్నికల్లో అంటే మొన్న మన బడ్జెట్లో 45,000 కోట్లు పెట్టినారు. ఇవాళ మనం చూస్తే ఎక్కడ జరిగింది? 10 ఏళ్ళల్లో ఒక హాస్పిటల్ కట్టినా, ఒక స్కూల్ కట్టినా, ఒక గుంటకు నీళ్ళు ఇచ్చిరా, ఒక ఇల్లు కట్టిరంటే ఏమీ లేదు. అందుకనే వాళ్ళని ఓడగొట్టినాం సరే. కానీ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఈ పెద్ద మనిషి మొన్న ఓడిపోయిన ఆయన 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈడ అధికారంలో ఉండే కేసీఆర్ సీఎం ఉండే, ఈయన ఎమ్మెల్యే ఉండే. 10 ఏళ్ళు ఏం చేయలే. ఇక మళ్ళీ వస్తున్నాడు. ఇక మళ్ళీ వచ్చి మళ్ళీ గెలిపి నేను అభివృద్ధి చేస్తా అంటే 10 ఏళ్ళు ఏం చేయలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వమే పోయింది. గెలిచి ఏం చేస్తారా అంటే బీజేపీకి సపోర్ట్ ఇస్తామంటే, అంటే బీజేపీకి సపోర్ట్ చేయడాగా మనం ఓట్లేసి టీఆర్ఎస్కి. అందుకనే ఏం చెప్తుండే, టీఆర్ఎస్కి ఓటేస్తే అది మోరలేసినట్టే. ఇట్లా అది మోరలేసినట్టు, అది వేస్ట్. గెలిచినా ఒకటే, గెలకన్నా ఒకటే, దేనికి పనికిరాదు అది. ఇక బీజేపీల సంగతి చెప్తా ఉన్నా కదా. ఇలా 10 ఏళ్ళు మోడీ గారు అధికారంలో ఉన్నారు. 15 లక్షల రూపాయలు ప్రతి పేదవానికి కుటుంబంకి ఇస్తామని అన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి వ్యవసాయ కుటుంబ రంగాలకు రైతు ఆదాయం డబుల్ చేస్తామన్నారు. ఎక్కడన్నా అయిందా? పెట్టుబడి డబుల్ అయింది కానీ ఆదాయం డబుల్ కాలే. అప్పుడు 15,000 అయ్యేది 30,000 అవుతుంది ఎకరానికి, కానీ ఆదాయం మాత్రం డబుల్ కాలే. అట్లా వాళ్ళు మోసం చేస్తూ 10 ఏళ్ళు అయిపోయింది. ఏం చేశారు? 50-60 ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంపాదించి పెట్టిందో ఈ దేశానికి, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు అనుకోండి, కోల్ మైన్స్ అనుకోండి, లేకుంటే షిప్ యార్డ్లు, లేకుంటే ఎల్ఐసి లాంటిది, బిహెచ్ఏ లాంటి సంస్థలు ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ కూడా అమ్ముకొని ఇవాళ అదాని అంబానీకి ఇస్తున్నాం. ఇవాళ ఎయిర్పోర్ట్లు అమ్ముడు పోయినాయి, రైల్వే స్టేషన్లు అమ్ముడు పోయినాయి, షిప్ యార్డ్లు అమ్ముడు పోయినాయి, మైన్స్ అమ్ముడు పోయినాయి. తీవ్రంగా మన బిహెచ్ఎల్ విశాఖ స్టీలు, ఒకప్పుడు మనం అంటుండే విశాఖ స్టీలు ఆంధ్ర హక్కు, తెలుగు హక్కు అని. సరే ఇప్పుడు విడిపోయింది, అది ఆంధ్రప్రదేశ్ అయినా కానీ దేశ సంపదనే కదా. ఇవాళ విశాఖ స్టీల్ కూడా అమ్ముకుంటున్నారు. మన దగ్గర ఎల్ఐసిని కూడా అమ్ముకుందామని ప్రయత్నం చేస్తున్నారు. బిహెచ్ఏలు అమ్ముకుంటారు. ఇట్లా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్లకు అమ్ముకొని ఉన్న ఉద్యోగాలను వీకేసి ఇంకా మరి అంటే దేని కొరకు మరి మన అంటే పేదరికం పెరిగింది, అలా నిరుద్యోగం పెరిగింది. ఎవరికైనా చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వస్తుందా? అందుకనే ఇవాళ ఒక టైం వచ్చింది. 10 ఏళ్ళు చూసాం. ఈ రాముడి గుడి కడుతున్నాం, మన దగ్గర శివాలయం ఉన్నది, మన దగ్గర జగదమ్మ మాత గుడి ఉన్నది, శివలాల్ మహారాజ్ గుడి ఉన్నది. ఏమి అయితే గుళ్ళు లేవా? ఊరికి 10 గుళ్ళు ఉన్నాయి. మనం కూడా దేవుడి భక్తులే, మనం కూడా జై శ్రీరామ్ అంటాం. అయితే దేవుని పేరు మీద, మతం పేరు మీద, లేకపోతే కులాల పేరు మీద ఇవాళ ఓట్లు అడిగి మళ్ళీ ఏదో ప్రజలను మభ్యపెట్టి ముస్లిమ్స్ని అడ్డం పెట్టి ఓట్లు అడగడము ఇదంతా కాదు. మీకు ఇవాళ ఏం జరగబోతుందంటే
బీజేపీలో ఒక కుట్రతో పనిచేస్తున్నారు. దయచేసి మీరు వినండి. చాలామంది కొంతమంది యువకులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు అగ్లీ బార్ 400 ఎందుకు అంటుంది తెలుసా? 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి పారేద్దామని. రాజ్యాంగాన్ని మార్చేసి ఇక మొత్తం అంబేద్కర్ ఆశయాలన్నీ మూలకేసేస్తారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తీసి పారేస్తారు. ఇక మొత్తం అమెరికా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఈ బీసీ రిజర్వేషన్ ఉండదు, ఎస్సీ రిజర్వేషన్ ఉండదు, ఏముండదు ఇక అట్లా. సో సంపద అంతా దోసిపెడతారు వాళ్ళకు, అదాని అంబానీలకు. కాబట్టి ఇలా అగ్లే బార్ 400 కాదు, అగ్లే బార్ 40. మరి ఆ విధంగా చేయాలా? ఇవాళ మనం మోసపోయి మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళకి 10 ఏళ్ళు చూసిన వాళ్ళకు ఓట్లు వేస్తే చాలా నష్టపోతాం. ఉన్న దేశమంతా ఇంకా ఉన్న ఆస్తులను అమ్ముడు పోతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రావు, ఉన్న రిజర్వేషన్ పోతుంది. సో కాబట్టి ఇలా మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అప్పుడు 6 గ్యారంటీలు ఎట్లయితే పెట్టినో ఇప్పుడు కూడా 5 గ్యారంటీలు. కేంద్రం ఇక్కడ ఒక మార్పు జరిగింది. కేసీఆర్ గద్దదించడం, మన ప్రభుత్వం వచ్చింది. అక్కడ కూడా మోడీని గద్దదించి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఈ 5 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం, మీరు ఏం చేసిరు? ఏమైనా దేశానికి స్వాతంత్రం తెచ్చిరా? లేకుంటే దేశం కొరకు ఏమైనా ప్రాణాలు అర్పించిరా? దేశం కొరకు ఏమైనా జైలుకి పోయినా? కాంగ్రెస్ పార్టీ పోయింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఇలా దేశం కొరకు ప్రాణాలు అర్పించారు. మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకి పోయారు దేశం కొరకు. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు. ఇలా ఇంద్రటలు ఇలా అవుతున్నారు అని అంటే అది రిజర్వేషన్ పుణ్యమే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు. ఇప్పుడు అక్కడ మార్పు జరిగి మీరు అందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ 5 గ్యారెంటీలు అమలు పరుస్తాం. దీంట్లో ముఖ్యంగా ఇంకా మహిళా సోదరులు ఉన్నారు. మీకు ప్రతి ఒక్కరికి ₹1,00,000 మీకు డిపాజిట్ వస్తుంది సంవత్సరానికి. ఒక్కొక్క మహిళకు సంవత్సరానికి డిపాజిట్ వస్తుంది. అది కాకుండా ఉపాధి హామీ కూలీ ₹400 చేస్తున్నాం. ఉపాధి హామీ కూలీ ₹400 చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ అవుతుంది. అట్లా ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తుంది. ₹1,00,000 ఇచ్చి అప్రెంటిస్‌షిప్ వస్తుంది. ఈ విధంగా రైతులకు రుణమాఫీ వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి ఇందులో రాష్ట్రం. ఈ కాంగ్రెస్ పార్టీ మాట ఏమంటున్నా అంటే మాట వస్తే మాట ఇస్తే మాట తప్పరు. ఏదో కేసీఆర్ లాగానో బీజేపీ లాగానో ఇక ఎన్నికలనే కదా చెప్పిపోయే రకం కాదు. కాబట్టి ఈ కార్డ్స్ కూడా మీరు అందరూ కూడా చదవండి. మీ కుటుంబాలు ఎట్లా బాగుపడతాయని చూసుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మన క్యాండిడేట్ కూడా జీవన్ రెడ్డి. ఇవాళ మనం కవితను చూసినాం. 5 ఏళ్ళు ఏం చేయలే. 5 ఏళ్ళు మన పెద్ద మనిషి డి శ్రీనివాస్ కూడా కానీ అరవింద్ కూడా ఇస్తాయి. పెద్ద మనిషి బీమార్ అయింది, మరి కాంగ్రెస్లో నష్టం జరిగింది అంటున్నాడు. మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఈ పెద్ద మనిషి తినేస్తుంది. ఇప్పుడు ఏమంటుండే ఇక డి శ్రీనివాస్ ముఖం వద్దంట, ఆయనకు మోడీ ముఖం చూసి ఏమంటుంది. అరే 5 ఏళ్ళలో నువ్వు ఏం చేసావా, నువ్వు ఓట్లు అడుగు, ఎందుకు అడుగుతున్నావు అంటే సమాధానం లేదు. కొన్ని గెలిచిన తెల్లారు ఏమైనా ఏతవ జిల్లాకి ఏమైనా ప్రణాళిక ఉందంటే లేదు. ఇవాళ జీవన్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. ఇవాళ నిజామాబాద్ స్మార్ట్ సిటీ చేస్తూ అంటున్నారు. ఇవాళ మనకు ప్రాణిత చెవిలో 21 కంప్లీట్ చేస్తూ అంటున్నారు. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీలు మళ్ళీ జరిపిస్తామంటున్నారు. ఇట్లా మహిళలకు మళ్ళా స్వశక్తి పేరు మీద ప్రతి సంఘానికి ₹10 లక్షల మితి లేకుండా రుణం ఇస్తామని చెప్తున్నాం. ఈ 5 గ్యారంటీలు అమలు పరుస్తామంటున్నాం. ఇట్లా రైతులకు రుణమాఫీ చేస్తామంటున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తామంటున్నాం. ₹500 ఎక్స్ట్రా బోనస్ ఇస్తామని చెప్తున్నాం. ఈ రకరకం ఏం చేస్తామో చెప్తున్నాం. కాబట్టి ఏదో దేవుని పేరు మీదనో లేకుంటే ఇంకా మళ్ళీ 10 ఏళ్ళు చూసిన వాళ్ళని మళ్ళీ మనం ఎన్నుకుంటే మళ్ళీ మోసపోతాం. దయచేసి పాకాల గ్రామము మారుమూల ప్రాంతమే కావచ్చు, కానీ ఇప్పుడు మలావతి పూర్ణ లాంటి వాళ్ళకి జన్మనిచ్చినటువంటి గ్రామం, చాలా పేరున్నటువంటి గ్రామము. ఇప్పుడు బాలాజీ గారు చెప్పి ఇంతకుముందు 1 ఓటు వచ్చిందండి టీడీపీకి. ఇలా నిజంగానే మీరు ఒక చరిత్రను నిలవబోతూ ఉన్నారు. మీరు అందరూ కూడా కలిసికట్టుగా మొత్తం 100% కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. తప్పకుండా జీవన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి కూడా అవుతాడు. మంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ పట్టుకొస్తాను మీ గ్రామానికి. మనం ఏది కావాలంటే అది కూర్చోబెట్టి మనం పని చేయించుకోవచ్చు కేంద్రంలో. కాబట్టి మీకు ఒకటే కోరుకునేది, ఆయన రాజకీయంగా మచ్చలేని వ్యక్తి, ఒక అడ్వకేటు, మరి ప్రజల సేవ కొరకే ఇలా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకుందాం. నన్ను గెలిపించిన అట్లనే ఆడ కూడా కేంద్రంలో మరి పార్టీ అంటే అధికారం మారితే మనకు చాలా లాభాలు అవుతాయి పేదలకు. కాబట్టి మరి ఈ చెప్పిపోవడానికి మనం కలిసిపోవడానికి నేను వచ్చినాను. దయచేసి రాబోయే ఎన్నికల్లో మరి 13వ తారీఖు లోపల మళ్ళీ నేను రానొచ్చు. మీరు అందరూ కూడా దయచేసి మరి అందరూ కూడా పొద్దున్నే లేచి ఓటేసి మరి మొత్తం గ్రామం అంతా కూడా ముక్కుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపియండి. తప్పకుండా మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పి మీ ఒక అన్నగా లేకుంటే మీ బిడ్డగా మేము మీ ముందుకు చెప్తా ఉన్నాను. తప్పకుండా మీకు 24 గంటలు అన్ని విధాలుగా ఉంటాం.
దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ చాలా ఆలస్యమైన మరి మిట్ట మధ్యాహ్నం వచ్చాం, అయినా మీ పనులున్నా ఎన్ని పనులున్నా కానీ మరి ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని గౌరవించి మరి సన్మానించినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే.